సమాజంలో విద్య వైద్యం రెండు అతి కీలకమైనవని ఉండి లయన్స్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు లయన్ డాక్టర్ గాదరాజు రంగరాజు పెన్మెత్స రంగప్రసాద్ రాజు అన్నారు. గురువారం ఉండి మండలం కోలమూరు గ్రామంలో హైస్కూల్ విద్యార్థులకు దాతలు గండ్రాజు రాజేష్, పాము రవికుమార్ ఆర్థిక సౌజన్యంతో 30 మంది విద్యార్థులకు బస్ పాసులు ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సభకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు విజయభాస్కర్ అధ్యక్షత వహించారు. క్లబ్ అడ్మినిస్ట్రేటర్ రుద్రరాజు నరసరాజు మాట్లాడుతూ విద్య కోసం సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న విద్యార్థుల కోసం బస్ పాసులు అందించడం శుభదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో కూనపరాజు రామచంద్రరాజు, కాగిత మహంకాళి, కన్నెగంటి రూత్కల, సత్తి బ్రహ్మారెడ్డి, కొట్టుముక్కల రాము, కలిదిండి సీతారామరాజు, గాదిరాజు సుబ్రహ్మణ్యం రాజు, పూసపాటి వెంకటరామరాజు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ రోజు ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కోల్మూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మరి దాతలు పాము రవికుమార్ గారు, గండ్రోజు రాజేష్ గారు ఆర్థిక సహాయంతో విద్యార్థులకి బస్ పాసులు అందించడం జరిగింది. సమాజంలో విద్య వైద్య చాలా ఉన్నతమైనవి. మరి విద్యను ప్రోత్సహిస్తున్న రవికుమార్ గారిని, రాజేష్ గారిని ఈ సందర్భంగా నేను అభినందిస్తాను. సమాజంలో భాగంగా లయన్స్ క్లబ్ అందించే సేవా కార్యక్రమాల్లో అనేకమైన విద్యా సంబంధమైన కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజున ఇతర గ్రామాల్లో దూరస్థంగా ఉండి పాఠశాలకి దూరమైనటువంటి విద్యార్థులకి సౌకర్యార్థం దాతలు పాము రవికుమార్ గారు, గండ్రాజు రాజేష్ కుమార్ గారి యొక్క ఆర్థిక సహకారంతో ఈ గ్రామంలో ఉన్న పాఠశాల విద్యార్థులకి బస్ పాసులు ఇవ్వడం జరిగింది. మేము చేపట్టేటువంటి అనేకమైన విద్యా సంబంధ కార్యక్రమాల్లో భాగంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మేము నిర్వహించాము. ఈ యొక్క కార్యక్రమం ద్వారా విద్యార్థులు 100% పాఠశాలకు హాజరయ్యి ప్రభుత్వం కల్పించే సౌకర్యాలతో పాటు మాలాంటి స్వచ్ఛంద సంస్థల సహకారాన్ని కూడా పొంది విద్యాపరంగా ఉన్నతంగా ఎదగాలని మా క్లబ్ ఆశయం. శ్రీ పేరిచర్ల కృష్ణప్రసాద్ మెమోరియల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కోలమూరు. ఈ పాఠశాలలో మొత్తం 142 మంది విద్యార్థులు విద్యను అభ్యసించడం జరుగుతుంది. ఇందులో సుమారుగా 60 మంది విద్యార్థులు మరి పాములపర్రు, కలిగొట్టల గ్రామాల నుంచి పాఠశాలకు వచ్చి విద్యను అభ్యసిస్తున్నారు. మరి వారికి దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి బస్సు పాసుల నిమిత్తము మరి ఈరోజు గ్రామంలో ఉన్నటువంటి శ్రీ పాము రవి గారు, అదేవిధంగా రాజేష్ గారు, గండ్రోజు రాజేష్ గారు విద్యార్థులకి ఆర్థిక సహాయం అందించి వారందరికీ కూడా ఉచితంగా బస్సు పాసులు అందించడం జరిగింది. మరి ఈ కార్యక్రమం అంతా కూడా మరి ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మరి ఈ కార్యక్రమాన్ని మా పాఠశాల నిర్వహించడం, అదేవిధంగా ఉచిత బస్సు పాసులు విద్యార్థులకు అందించడం జరిగింది. మరి ఈ సందర్భంగా మా పాఠశాల సిబ్బంది, ఉపాధ్యాయులు మరి విద్యార్థులందరి తరఫున కూడా మరి ఉండి లయన్స్ క్లబ్ వారికి, అదేవిధంగా దాతలకి అందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈనాడు కోల్మూరు జడ్పీహెచ్ఎస్ స్కూల్లో చదువుకున్న విద్యార్థులకు దూర ప్రాంతాల నుంచి అనగా పాములపల్లి నుంచి, ఆరేడు కలగొట్టల నుంచి విచ్చేస్తున్న విద్యార్థులకు ఈ యొక్క ఆర్టీసీ ఏర్పాటు చేస్తున్న ఈ యొక్క ఉచిత బస్ పాసులు మరియు ప్రీపెయిడ్ బస్ పాసులను అందించాలనే సదుద్దేశంతో ఈ యొక్క నేను మరియు గండ్రాజు రాజేష్ వర్మ కలిపి ఈ యొక్క 53 మంది విద్యార్థులకు బస్ పాసులు అందజేయడం జరిగింది. దానిలో భాగంగా అనేక స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో తన వంతు కృషి చేస్తూ ఈ యొక్క సమాజంలో ఉన్న అట్టడుగు వర్గాలకి, పేదలకు యొక్క అనేక విద్యా వైద్య తదితర సౌకర్యాలు అందిస్తున్నటువంటి ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగడం ఎంతో సంతోషదాయకమైన విషయం అని తెలియజేస్తూ ఈ యొక్క ఉండి లయన్స్ క్లబ్ భవిష్యత్తులో చేస్తున్న కార్యక్రమంలో మేము కూడా పాల్పంచుకోవాలనే ఆశతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ఇచ్చేసిన ఈ యొక్క లయన్స్ క్లబ్ సభ్యులందరికీ కూడా అధ్యక్ష కార్యదర్శులందరూ పేరుపేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో బస్ పాసులను విద్యార్థులకు అందించడంలో తోడ్పాటు అందించిన మరొకసారి రాజేష్ వర్మకి ధన్యవాదాలు తెలియజేస్తూ మా తరఫున ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపించిన ఈ యొక్క స్కూల్ సిబ్బందికి మరియు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు